మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఏదో కాదు కాకరకాయ ఫ్రై అనమాట. కాకరకాయ ఫ్రైయా? నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. మా పిల్లలు గానీ, మా అక్క పిల్లలు కానీ, మా వారు గానీ కూడా ఒక్కోసారి ఇష్టం ఉండదంటారు. బట్ మా అమ్మ చేస్తే ఫ్రై మాత్రం మా వారికి, మా అక్క పిల్లలకి, నాకు అందరికీ చాలా ఇష్టము. చాలామంది చేస్తే చేదుంటుంది. మా అమ్మ చేస్తే అసలు చేదే ఉండదు. అదేంటో నాకు అర్థం కాదు. మా అమ్మ చేసినట్టే నేను ట్రై చేస్తాను. బట్ నాకు కూడా అసలు అంటే చేదు లేకుండా ఒక్కోసారి రాదనమాట. ఒక్కోసారి బాగొస్తది. ఒక్కోసారి రాదు. సో, కాదమ్మా ఈసారి నువ్వెలా చేస్తున్నావో మన సబ్స్క్రైబర్స్‌కి కూడా చూపిద్దాము. వాళ్ళు ట్రై చేస్తారు ఎలా వస్తదో అని చెప్పేసి మీకోసం వీడియో అయితే చూపిస్తున్నాను. సో, ఏం లేదు కాకరకాయ పైన ఉంటుంది కదా! అట్లా కొంచెం పెద్ద పెద్దవిగా అవన్నీ లైట్‌గా క్లీన్ చేసుకోవాలి. అంటే చాక్‌తో కానీ, అలా స్పూన్‌తో అయినా కూడా గీకేసినా వచ్చేస్తుంది. మరీ నీట్‌గా తీసేయకండి. దానికి బోడిగుండయితే చేయకండి. లైట్‌గా పై వరకు తీస్తే సరిపోతుంది. తీసిన తర్వాత ఇట్లా మధ్యలోకి ఘాట్లాగా అయితే పెట్టుకోవాలనమాట. ఇలానే పైన కొంచెం కింద మొత్తం కట్ చేసేసి ఇట్లా మొత్తం స్టఫింగ్‌లా పెట్టుకోవాలంటే ఎట్లా ఉంటుందో అట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు కావాల్సినన్ని కాకరకాయలు అయితే ఒక గిన్నెలోకి తీసుకొని చూసారు కదా! ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలన్నమాట. ఈ చింతపండు అందులో వేసేసి అందులోనే రాళ్ళుప్పు, అదేన్ని కల్లుప్పు అంటాం, రాళ్ళుప్పు అంటాం కదా! ఆ రాళ్ళుప్పు అయితే కొంచెం వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ పావు భాగం నీళ్ళైతే పొయ్యాలండి. అంటే పావు లీటర్ అనుకోండి. ఆ పావు లీటర్ నీళ్లు పోసేసి దాంతోటి మొత్తం నీళ్లు మొత్తం పోసిన తర్వాత వాటితోటి ఇనికించాలన్నమాట. ఎక్కువ ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అవి ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి అవి. చూసారా పావు భాగంలో కూడా ఇంకా కొద్దిగా తగ్గించే పోసాము, ఎక్కువ కూడా పోయలేదు. ఇంక ఇప్పుడు ఇది పెట్టేసుకుందాం. ఆ వాటర్తో ఉడికిపోతే చూసారు కదా ఆ వాటర్ అంతా ఇనికిపోయేదాకా ఎలా ఉడుకుతాయి అనేది మీకు నేను చూపిస్తాను. ఇలా చేసి చూడండి, అసలు కాకరకాయ చేదనేదే రాదనమాట. మా అమ్మ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి చేదు వస్తుంది అని చెప్పేసి కొంతమంది అసలు ఇంట్లో చేసుకోరు. సో, వాళ్ళ కోసం అయితే నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా ట్రై చేసి చూడండి అబ్బా ఒక్కసారి. మూత పెట్టేసి అయితే ఉడికిస్తున్నాను. ఒక 10 మినిట్స్ అట్లా ఆగిన తర్వాత చూపిస్తాను చూడండి. వాటర్ అంతా ఇనికిపోతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. హై ఫ్లేమ్‌లో పెట్టాము అంటే వాటర్ మొత్తం ఇనికిపోతే అవి ఉడకవన్నమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా వాటర్ అంతా ఎలా కలర్ మారిపోయాయో. ఇప్పుడు మొత్తం నీళ్ళు ఇనికిపోయి ఉంటాయి చూడండి. ఇంకో 5 మినిట్స్ తర్వాత ఇట్లా నీళ్ళు మొత్తం ఇనికిపోవాలి చింతపండు వేసి ఉడికించినప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నీట్గా ఆరే వరకు పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు అందులో చింతపండు ఉంది కదా, అది వేస్ట్గా పడేయకండి. మనం దీపారాధన చేసుకునే కుందేలు ఉంటాయి కదా, అవి కావాలంటే వాటితో కడుక్కోవచ్చు. అంటే మీకేం ప్రాబ్లం లేదు అంటే మేమైతే అలా యూస్ చేసుకుంటాం. లేదంటే ఏదైనా సిల్వర్కి సంబంధించి ఏమైనా ఉన్నా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేసేస్తుంది మా అమ్మ. కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే తీసుకుంటున్నాం. ఇందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వాటర్తో వేసేసింది మా అమ్మ, అందుకనే 4-5 వెల్లుల్లి కొంచెం పచ్చా దంచేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టినవి ఉన్నాయి కదా, అవైతే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఇవన్నీ వేసేసి నూనె అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి నూనెలో కూడా. చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నూనెలో ఎంత వేయించితే అంత మంచిగా ఉంటుంది కాకరకాయ ముక్క కూడా. ఇప్పుడు పప్పుల పొడి అనమాట. ఈ పప్పుల పొడి వచ్చేసి శనగపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఈ 4 కలిపి పౌడర్ చేసి పెట్టుకొని ఉంటాం అనమాట. మేము ఫ్రైస్లో యూస్ చేస్తూ ఉంటాము. సో, ఇది కూడా ఇట్లా వేసుకున్నాం అనమాట. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు కారపొడి అనేది. ఇంత వేయాలి అంత వేయాలని కాదు, ముక్కకి పట్టినంతే కాదు ఎక్కువ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఈ కారపొడి మనకు 1 మంత్ దాకా కూడా నిల్వ ఉంటుంది. బయటనే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. సో, ఇట్లా చూసారా నొరగగా వచ్చేసింది. కలర్ కూడా మారిపోయినాయి చూసారా, మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసినాయి అంతా. ఆ కారపొడి కూడా అలా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది అంత బ్రౌనిష్గా రాకుండా కొంచెం వచ్చినా సరిపోతే తీసుకోవచ్చు.
మాకు ఇలా ఉంటే కొంచెం కారం కూడా అనిపించకుండా చాలా బాగుంటుంది, ఎవరైనా తినగలిగేటట్లు ఉంటుంది. ఇంకింతే అనమాట. ఇంకా నురగగా నూనెగా ఉంటుంది. కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఆ నూనె అంతా మొత్తం ఏం కనిపించదు, మీకు పొయ్యి మీద ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మొత్తం ఎలా పీల్చేసుకుందో చూసారు కదా. ఇదండి మన కాకరకాయ అనమాట. ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది చేదు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. నా వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.